ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటున్న కొందరు ఆయన ఆశయాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి విమర్శించారు. అలాంటి వారు బ్రతికున్నా చనిపోయిన వారితో సమానమన్నారు. వారు ఎంతటి పెద్ద పెదవుల్లో ఉన్నా ప్రయోజనం లేదు అన్నారు. ఎన్టీఆర్ మన నుంచి దూరమై 31 ఏళ్లు అవుతున్నా తెలుగు ప్రజల్లో గుండెల్లో ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నారన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాల పేరు చెప్పుకొని పూర్తిగా ఆశయాలను ధ్వంసం చేసి ప్రజలకు నరకం చూపిస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే టైం వేస్ట్ ఇక్కడ ఈ సందర్భంలో. కానీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఎన్టీఆర్ పార్టీని తీసుకొని మనం ప్రజలకు ఏమి న్యాయం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఇట్లాంటి వాళ్లే జీవన్మృతులు అంటారు. బ్రతికున్నా కూడా చనిపోయిన వాళ్లతో సమానం. ప్రజల హృదయాల్లో ఎవరు స్థానం సంపాదించరో వాళ్ళు ఎంత వైభవం అనుభవించినా, ఎంత పదవుల్లో ఉన్నా, ఎంత ధనవంతులైనా కూడా అది ప్రయోజనం లేదు. వాళ్ళు బ్రతికుండి చచ్చిన వాళ్లతో సమానమే అవుతారు. చనిపోయినా కూడా బ్రతికుండేటువంటి మహానుభావులు దేవుళ్లతో సమానం అవుతారు. ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి 31 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఎన్టీఆర్ అంటే ఆ పేరు వింటేనే మైమర్చిపోతున్నారు, పులకరించిపోతున్నారు. అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన ఆయన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ రాక సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. నా మొబైల్